సారీ అమ్ముకుట్టి, మీ నాన్న ఆఫీస్కి వస్తాడు అనుకోలేదు. అప్పటికే శ్రీను వైట్ల సినిమాలో హీరోలాగా మేనేజ్ చేద్దామని చూశాను, కానీ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదు. ఫోన్లో ఇది కూడా మంచిగా జరిగింది అనుకుందాం. ఇప్పుడు మీ అమ్మ నేను ఒకటే ఫీల్డ్ కదా, వడ్డీలు వసూలు చేసుకుంటూ బతికేద్దామని కాంప్రమైజ్ చేద్దాం. ఏమంటావు? నిన్నే అసలు నీకు బుద్ధి ఉందా? ఎండచ్చని ఏది తెలియకూడదని అనుకున్నానో అది తెలిసింది. ఎండచ్చని ఎంత బాధ పెట్టావో తెలుసా? అది అర్థం చేసుకోకుండా నీ కొల్లు చూకు. అది కాదమ్ముకుట్టి. మాట్లాడుతూ పావచ్చ ఎంత బాధ పెట్టావో తెలుసా? ఇంక ఎన్న లైఫ్లో ఎన్న ఒరికెలు విశ్వసికతిల్ల. నేను ఎప్పుడు ఏ అడిగినా అప్పు ఎన్న విశ్వసి ఎల్లం ചെയ്യുന്നത് అచ్చన్. ఎన్ని పూర్తిగా నమ్మారు, నేనే మోసం చేశాను. ఇందులో నీ తప్పేం లేదమ్ముకుట్టి, నువ్వు హార్ట్కి తీసుకోకు. హే, ఏం చేసావు? అమ్మాయిని ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, ఫ్యామిలీ మ్యాటరు. తను నీకు ఫ్యామిలీ ఏంటి? మీరు ఆగండి సార్, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, మధ్యలో మీ ఇంట్రాగేషన్ ఏంటి? అమ్ముకుట్టి నువ్వు ఏడవకు. నేను ఈ కంపెనీ ఇంకా వర్క్ చేయను, నేను మానేస్తున్నాను. మానేస్తావా? సడన్ గా జాబ్ మానేయడం ఏంటి? మీరు ఆగండి సార్, అంత సడన్ గా డెసిషన్ తీసుకోక అమ్ముకుట్టి. అమ్మకుట్టి ఏంటి? తన పేరు ఐశ్వర్యజ్యోతి కదా. ఒరే బాబు ఆగరా. నా అచ్చని ఇంకా నేను బాధ పెట్టను. నా అచ్చ ఏం చెప్తే అదే చేస్తా. అంటే ఇప్పుడు మీ నాన్న ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే అని చేసేసుకుంటావా? చేసుకుంటా. ఇంక ఈ కంపెనీకి నాకు సంబంధం లేదు. మీరు ఈ కంపెనీలో పనిచేసే మీరు నాకొద్దు. మా నాన్నని బాధ పెట్టి ఈ ఫీల్డ్ నాకొద్దు. ఇది మరీ బాగుంది. నీకోసమే కదా దర్జాగా వడ్డీ వ్యాపారం చేసుకునేవాడిని ఈ గొట్టంగాడి దగ్గరికి వచ్చి ఇలా జీతానికి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఈ తలక మసోడి దగ్గర నేనెందుకు పని చేస్తాను? సారంగపాణి గారు ఉండవయ్యా, నువ్వు ఒకడవే. అసలు ఇదన్నీ జరిగిందే నీ వల్ల. నువ్వు ఈ కంపెనీలో ఉండకపోయింటే ఈ ప్రాబ్లం రాదు. నువ్వు తప్పు చేసి నన్ను అంటావేంటి? నువ్వు మీ నాన్నకి సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పి గుమస్తా పనిలో జాయిన్ అయ్యావు. ఇంకా మాట్లాడుకో, ఇది వర్కౌట్ అవ్వదు. ఏది వర్కౌట్ అవ్వదనిపిస్తుంది? మా నాన్న ఇంకా అస్సలు ఒప్పుకోరు. ఏం ఒప్పుకోరు? ఇంకొక మాట మాట్లాడావంటే కల్చర్ పగిలిపోద్ది. ఒక నిమిషం ఆగమని చెప్పానా? ఐ విల్ సీ యువర్ ఎండ్. ഇനി നമ്മൾ ഒരുമിച്ച് ജീവിക്കാൻ പറ്റില്ല. നമുക്ക് ഇവിടെ വെച്ച് പിരിയാം. ഞാൻ പോവാ. నువ్వు చెప్పింది అర్థం అవ్వలేదు కానీ నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి బాధేస్తుంది అమ్ముకుట్టి. అన్నా ఎక్కడికి వెళ్తున్నావు? అలా బయటికి వెళ్ళి వస్తాను రా, మూడేం బాగలేదు. అవునా, ఓకే. నీకు చెప్పడం మర్చిపోయాను, నీకు ఒక పెద్ద పార్సిల్ వచ్చింది. పార్సిలా? నాకేం పార్సిల్ రా? అటు చూడు, ఎమ్మా అని రాసుంది. ఓ ఇదా? ఎమ్మ ఒరిజినల్ మ్యాట్రసెస్ రా. చాలా కాలం నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఈ ఎమ్మ మ్యాట్రసెస్ జర్మనీ నుంచి వచ్చింది. ఓవర్సీస్ లో 33+ కంట్రీస్ లో ఉందంట. అండ్ యూరోప్ లో టాప్ సెల్లింగ్ మ్యాట్రసెస్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే 100 నైట్ రైల్స్ తో వస్తుంది. బాక్స్ చూస్తే కాంపాక్ట్ గా ఉంటుంది కానీ ఓపెన్ చేస్తే ఫుల్ సైజ్ మ్యాట్రసెస్ వస్తుందిరా. ఇందులో యూజర్ గైడ్ అండ్ కట్టర్ కూడా ఇస్తారు. ఈజీ టు అన్ప్యాకింగ్ రా. అవునా, మరి త్వరగా అన్బాక్సింగ్ చెయ్యన్నా. మ్యాట్రసెస్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ ఫుల్ డికంప్రెస్ అవ్వడానికి 4 to 5 hours వెయిట్ చేయాలి. చూసావు, ఇది టాప్ లేయర్ సూపర్ స్మూత్ అండ్ బ్రీతబుల్ ఉంటుంది. అబ్బా చాలా బాగుందన్నా. హోటల్ బెడ్స్ కంటే రిచ్ గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ స్లీప్ హ్యాబిట్స్ కి డిజైన్ చేశారు. మన బాడీకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. హ్యాండిల్స్ కూడా ఇచ్చారు, సో మ్యాట్రస్ మూవ్ చేయడం ఈజీ. సూపర్ అన్నా, బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ గా ఉంది. మ్యాట్రస్ కి ప్రాపర్ ఆర్థోపెడిక్ సపోర్ట్ ఉంటుంది, బ్యాక్ సపోర్ట్ అండ్ బాడీ పెయిన్ రిలీఫ్ అండ్ మోస్ట్ యూజ్ఫుల్ మోషన్ అబ్జర్ప్షన్. ఎవరైనా మూవ్ చేసినా మ్యాట్రసెస్ కదిలిన ఫీలింగ్ మనకి రాదు. యాంటీ స్క్విడ్ లేయర్ కూడా ఉంది అయితే. మరి వన్స్ ప్లేస్ చేశాక ఎటు మూవ్ అవుతుంది. పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటుంది. అండ్ ఇందులో 0 పార్ట్నర్ డిస్టర్బెన్స్ కూడా ఉంది. అది ఎలాగో చూపిస్తాను చూడు. ఆ గ్లాస్ ఎలా అందుకో. చూసావా ఎలా ఉందో? అబ్బా సూపర్ అన్నా. హానెస్ట్లీ ఇలాంటి మ్యాట్రిసెస్ ఎక్కడ ఉండదు అనుకుంటా, కానీ రేట్ ఎక్కువ ఉంటదేమో. అదే హైలైట్ రా. ఫ్లాట్ 55% ఆఫ్ ఉంది.
నా కోడ్ JDV55 యూజ్ చేస్తే అడిషనల్ 15% డిస్కౌంట్ వస్తుంది. ఫ్రీ అండ్ ఫాస్ట్ షిప్పింగ్ అండ్ నో కాస్ట్ EMI, 15 years వారంటీతో కూడా వస్తుంది. సో అసలు రిస్కే లేదు. అయితే ఈరోజు ఆర్డర్ చేస్తా. లింక్ ఎక్కడన్నా? నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, క్లిక్ చేయి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రివ్యూస్ చూడు, డీటెయిల్స్ చూడు, ఆర్డర్ చేయి. అమ్మయ్యా, నా బ్యాగ్ రెస్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తా. ఇంకోసారి కోడ్ చెప్పన్నా. JDV55 చెక్అవుట్ లో ఎంటర్ చేయి. బాధపడకరా, సముద్రంలో ఓడలు, ప్రేమలో గొడవలు సహజం. పాత బస్తీలో మటన్ కొట్టి మస్తానని ఒకడు ఉంటాడు తెలుసా? తెలీదు మామా. ఎందుకు? ఇలాంటి కొటేషన్లు వాడి దగ్గర చెప్పామనుకో, మంచి పోతు మాసం వచ్చిందండి అని చెప్పి కోసేసి అందరికి అమ్మేస్తాడు. అమ్మా వద్దులే. అసలే చిరాకులో ఉంటే ఏంట్రా నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయ్యాకే ఈ తలనొప్పులండి మామా. కరెక్టే. ఆ కంపెనీలో జాయిన్ చేసిన ఏం చేయాలంటావు? సారీ మామా, కానీ నువ్వు చెప్పింది నిజమే. ఈ కంపెనీలో ఏదో తేడా జరుగుతుంది. ఆ తేడా ఏంటో మాత్రం అర్థం కావట్లేదు. అదేంటో నేను చెప్తాను. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నవా? డబ్బులు ఎక్కువ అడుగుతున్నావని స్టోరీలోంచి లేపేశారనుకున్నా. నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఆఫీస్లో బాస్ పని నుంచి మొందాగేటప్పుడు బాయ్ పని దాకా అన్నిటికీ నన్నే వాడుకుంటున్నాడు వీడు. లోక కళ్యాణం కోసం హనుమంతుడు లంకెళ్ళినట్టు నేను కొన్ని రోజులు అండర్ కవర్కి వెళ్ళాను. రే, అంత గొప్ప గొప్పలతో మనకు ఎందుకురా పోలికలు? వెళ్ళిన పని ఏమైంది ఇంతకీ? ఈ ప్రపంచం చాలా చిన్నదన్నయ్య. అన్నీ మనకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ ప్రతిదానికి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ చైన్ రియాక్షన్. యూనో, గోల్డ్ చైనా సిల్వర్ చైనా ఎత్తడి చెప్పేది విను. ఈ ప్రపంచంలో ఒకదానికి ఇంకోటి లింక్ అయి ఉన్నాయన్నా. యూనో బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎక్కడో జరిగిన ఒక యాక్షన్కి ఇంకెక్కడో రియాక్షన్. బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ రా, గోవ మీద ఒకటి కొట్టారనుకో, తేనె టగులు కుట్టినట్టు వాసినట్టు వాసిపోద్ది నీ ముఖం. పాయింట్కి రా. సారీ అన్న, నువ్వు నన్ను ఏ పని మీద పంపించావు? అది మ్యాటరు. ఈడు అసలు పని మర్చిపోయి గాలి తిరిగొచ్చి ఇక్కడ సోలు చెప్తున్నాడు. నువ్వు మోస్తావా అన్నా? నువ్వు నాకు ఏ పని చెప్పావు? ఆ ముత్యం వెనక ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ వీక్నెస్లు ఏంటి కనుక్కోమన్నావా? నేను వాడిని పగలు రాత్రి కష్టపడి ఫాలో చేసి ఆడికి ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి కనుక్కున్నావా? లేకపోతే ఏంట్రా, ఎవడైతే తిన్నగా చెప్పడా? ప్రతి ఒక్కడు నాతో ఆడుకోవడమే. అమ్ముకుట్టేమో నీ వల్ల మా నాన్న మాట్లాడలేదు అంటది, ఈడేమో ఓదార్స్తున్న పేరుతో ఓవరాక్షన్ చేస్తాడు. నువ్వేమో నానపురమతి ఎన్టీఆర్లో బటర్ఫ్లై ఎఫెక్ట్, డ్రాగన్ ఎఫెక్ట్ అంటావు. ఓ పంచారా, ఇక్కడ పడుకుంటాను, గుళ్ళ మీద చప్పట్లు కుట్టి లేపు. ఎందుకన్నా అంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నావు? ఇప్పుడు కానీ నేను చెప్పేది వింటే నిజంగానే నువ్వు కలుదిరి పడిపోతావు. అదేంటో చెప్పావు, పడిపోతావు లేదు, తర్వాత చూద్దాం. ముత్యంగాడి బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఆ మినిస్టర్ అని నీకు తెలుసు కదా? అవును. ఆ మినిస్టర్ కొడుకుని అడ్డం పెట్టుకుని మనం ముత్యంగాడిని ఇరికిద్దాం అనుకున్నాం కదా? అవును. అవునా అనుకున్నారా? మరి నాకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను విను. ఆ మినిస్టర్ కొడుక్కి సినిమాలంటే ఇష్టం. ఆడిని బుట్టలో వేసుకొని ఆ ముత్యంగా టైం చేసుకుని చావు తప్పకూడదని ప్లాన్ చేశాం. అందుకే ముందస్తుగా నిన్న డైరెక్టర్గా కలమన్నాను. ఓకే, దాని వెనక ఎంత ఉందా? ఇంకా చాలా ఉంది అన్న. ఆ మినిస్టర్ బ్లాక్ మనీ ఎక్కడ ఉందో తెలుసా? మన ఫైనాన్స్ కంపెనీలోనే. ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలు ఆ మినిస్టర్కి ఇంకా చాలానే ఉన్నాయి మావా. అందుకేనా మన దాంట్లో అర్హత లేని వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా అప్పులిచ్చి వసూలు చేస్తున్నారు. పైగా అప్పు వసూలు చేసుకోవడానికి డ్యూ డేట్ అవ్వకుండానే చాలా మంది దగ్గర ప్రాపర్టీస్ లాగేసుకుంటున్నారు. అయితే మా గుండుమాయకు కూడా అప్పిచ్చి చక్రవడ్డీలు బారవడ్డీలు లాగుతుంది ఈ మినిస్టర్ ఫైనాన్స్ కంపెనీలే అనమాట. పాపం అందుకు అమ్ముకుట్టి కూడా బయటకు వచ్చి జాబ్ చేస్తుంది. అందుకేరా మా గుండుమాయ గడికి ఈ వడ్డీ వ్యాపారస్తులు అంటే చెడ్డ చిరాకు. దిస్ ఈస్ కాల్డ్ చైన్ రియాక్షన్ అన్న. ఇంకొకసారి చైనా అంటే సైకిల్ చైన్ నుంచి కొడేస్తాను. ఇంకేమైనా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా? మన కంపెనీలో మేనేజర్ని చూసావు కానీ CEO ఎవరో తెలుసా? ఎవరు? నేనే. ఏంటి, నిన్ను హీరోగా పెట్టుకొని డైరెక్షన్ చేయడానికి ఒకడు ఒప్పుకున్నాడా? అంటే ఎవడు నాతో సినిమా తీయడానికి ఫిక్స్ అయిపోయారా? నేను ఏరసమోహంలో నవరాసాలు కనిపించిన ఆ యదవేవుడు. నవ్వుతావేంట్రా, పళ్ళు పీకేస్తాను. అత్త మీద కోపం దొత్త మీద ఎందుకురా చూపించటం? ఎంత కావాలి? ఒక 100 రూపాయలా? కాదు, కోట్లు. బాబు గారు ఏమైంది? చిన్నబాబు గారు చూడండి. నానా, ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టావు? వీళ్ళమ్మా రాయిచ్చవలేదా? నేను పోతాననే బాధ కూడా లేదారా నీకు? ఎక్కడ డబ్బులు ఎక్కొట్టేసి పోతావేమో భయం వేస్తుంది. నా కొడుకు అని పిచ్చుకున్నావు యాదావా. 100 కోట్లు ఎందుకురా? అవుతుంది మరి. యాక్షన్ పార్ట్ ఏమో అమెజాన్ ఫారెస్ట్ లో, ఇంటర్వెల్ ఏమో ఇండియన్ ఓషన్ లో, క్లైమాక్స్ ఏమో పసిఫిక్ ఓషన్ మీద. ఆ మాత్రం ఉండదేంటి బడ్జెట్? ఆడియో లాంచ్ ఏమైనా అంతరిక్షంలో చేస్తారా? ఇదేదో బాగుంది కానీ ఖర్చు ఎక్కువ వద్దాము. ఏ తలక మాసినోడ్రా నీతో 100 కోట్లు పెట్టి సినిమా తీస్తానంది? నాన్న, 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే మీ ఎలక్షన్లకి జనాల కోసం 100 కోట్లు పెడుతున్నారు.
30 ఏళ్ళు వచ్చిన మీ కొడుక్కి ఒక 100 కోట్లు పెట్టలేవా? జనానికి డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు. అదే నీ సినిమా కోసం పెడితే ఆ జనాలే నా మీద రాళ్ళేస్తారో నా భయం. ఇచ్చేయండి అయ్యా, బాబు ముచ్చట పడుతున్నాడుగా. ముచ్చట పడితే మిల్కీ బార్ చాక్లెట్ కొని పెడతాను, చీక్కుంటూ కూర్చోమను. 100 కోట్లు అంటే నా వల్ల కాదు. 100 కోట్లు ఎందుకు, నేను చూస్తాను. హలో, ఐటీ డిపార్ట్మెంట్, ఒక నిమిషం లైన్లో ఉండండి. రేయ్, డబ్బులు ఇస్తావా? మన బ్లాక్ మనీ ఎక్కడుందో చెప్పేమంటావా? అరే అసలు నువ్వు నాకే పుట్టావా? హలో, లైన్లో ఉన్నారా? సరే సరే, ఇస్తాను. సారీ, రాంగ్ నెంబర్. మన ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళి ఆ మేనేజర్ని కలు, ఆడే డబ్బులు ఇస్తాడు. అదేదో ముందే ఏడ్చుంటే ఎంత హడావుడు ఉండేది కాదుగా. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి అమ్ముకుట్టి. എനിക്ക് నీతో സംസാരിക്കാൻ താല്പര്യമില്ല ചേട്ടാ. సరే మాట్లాడకు, చెప్పేది విను. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ చెప్పాలనిపిస్తుంది. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అమ్ముకుట్టి. చూడు అమ్ముకుట్టి, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, నన్ను ఎంతమంది దూరం పెట్టినా పర్లేదు, కానీ నువ్వు రిజెక్ట్ చేస్తే మాత్రం నేను తట్టుకోలేను అమ్ముకుట్టి. ఈరోజు వచ్చిన కష్టం రేపు మా పప్పులు రేపు. ఇంత చిన్న విషయానికి నన్ను దూరం పెట్టేస్తావా? నువ్వు నన్ను వదిలేసి ఉండగలవేమో కానీ నా వల్ల అయితే కాదు. എൻ്റെ അച്ഛൻ నాతో మాట్లాడలేదు ചേട്ടാ. ఆ గుండుగాడు మాట్లాడిపోతే ఇప్పుడే కొంపలే వండుకుపోలే కానీ సాయంత్రం మీ ఇంటి బయటే ఉంటాను, వచ్చాయి. రాను. పానీపూరి ఇప్పిస్తాను. నీ తొక్కల పానీపూరి ఎనికెంగం వేండ. పక్కనే ఏబీసీ జ్యూస్ కూడా ఉంటుంది. ఇదిగో చూడు, నా కలెక్షన్ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినా పర్లేదు, నా 10 లక్షలు తిరిగి ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఒక్క మాట కూడా అన్ను, సరేనా? ഞാൻ വെറുത്തില്ല മനസ്സിലായോ? ఇంత పెద్ద ఆఫర్ ఎత్తే వదిలేసింది ఏంటిది? పోన్లే, మనకే మిగిలిన. ఇంకా రాలేదా? నేను తొందరపడి వచ్చేసాను. ఇని విളിച്ച് ഞാൻ വരത്തില്ല. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? డైరెక్ట్ ఇంటికే వచ్చేసావా? ఇక్కడ ముత్తిమంటే నువ్వేనా? అవును, నువ్వెవరు? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకురా. డెత్ సర్టిఫికేటా? ఏదుంటే అది తీసుకొని రా. ఎందుకే నువ్వెవడవే? ఈ మధ్యన జనాభా లెక్కలని ఇంటింటికి వచ్చి మోసం చేసి డబ్బులు అట్టుకుపోతున్నారంట. నువ్వు ఆ బ్యాచా? వాట్ ఆర్ యూ టాకింగ్? నేను ఎవరో తెలుసా నీకు? పొట్టోడు అని తెలుస్తుంది. భూమికి జాండ్ ఉన్నావు. చిన్నప్పుడు కాంప్లైంట్ తాగలేదండి. నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నేను బొక్కలో వేయగలను. రేయ్, ఎవర్రా నువ్వు? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. నువ్వు మినిస్టర్ ఎల్లారెడ్డి గారి చినిగిపోయిన చెడ్డీ అని తెలిసింది, తీసుకెళ్లి ఉతికారేద్దామని వచ్చా. చిచ్చి, ఆ పోలికేంటి? అయినా సరే నిన్ను చూస్తే అలా కనపడతలేదు. ఐడి కార్డు చూపించు. అవునా, సరే ఇంట్రగేషన్ సెల్కు బా, నేనేంటో చూపిస్తా. ఏంట్రా చూపించేది? ఐడి కార్డ్. ఏంటి దౌర్జన్యం చేస్తున్నావు? ఒక్క ఫోన్ కాల్ కొట్టాను అనుకో, నీ ఉద్యోగం ఊడిపోద్ది. నేను మిస్డ్ కాల్ ఇస్తే నీ లైఫే తలకిందలైపోద్ది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? మాట జారితే తాట తీస్తా. ఎవరిని చూసుకుంటా రెచ్చిపోతున్నావు? నువ్వు రెచ్చిపోవాలంటే నీ వెనక ఎవడో ఉండాలేమో, నేను రెచ్చిపోవాలంటే నా గుండె ధైర్యం చాలు. నేను మినిస్టర్ బెనామీన్ రా. నేను ఆ మినిస్టర్కే అమ్మ మొగునురా. రేయ్ రాయ్ రేయ్ రాయ్ రేయ్, రాయ్. పొట్టున్నే కదా అని తక్కువ అంచనేసావనుకో, తుక్కు ర్యాక్ కొడతా. ఈయన చూస్తుంటే పెద్ద ఆఫీస్ లాగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు గాని నా కోఆపరేషన్ చేయకపోతే ఇంట్రకేషన్ పేరుతో ఆపరేషన్ చేపించేస్తా. ఎవడ్రా అది? సారంగ పని. నువ్వేంట్రా ఇక్కడ? ముఖ్యమైన మన బాగా క్లోజ్. అయితే నిన్ను కూడా బొక్కలయ్యాలి. దేనికి? మనోడు మినిస్టర్ బినామీ అని తెలిసింది, తీసుకెళ్లి బొక్కలేద్దామని వచ్చా. అయితే అడిగి నాకు సంబంధం లేదు. అయితే నేను చూసుకుంటా. రేయ్, ఒక నిమిషం. సారంగ పని, ఒకసారి నువ్వు పక్కకి రా. నీలో ఇంత టాలెంట్ ఉందా? చించేసావు తెలుసా? థ్యాంక్ యూ రా వాసు. జూనియర్ ఆర్టిస్ట్ కూడా నీకంట బాగా చేయలేడు. నువ్వు తిట్టావా పొగిడావా? జూనియర్ ఆర్టిస్టులను తిట్టకూడదన్నా, తప్పు. సరే అయితే. ఏంటన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నన్ను ఇరికింతావా? అలా కాదు పని, నీ ఫ్రెండ్ అంటున్నావు కదా, ఏదోలా కొంచెం మేనేజ్ చేయొచ్చు కదా. ఒప్పేసుకో అన్న, కొన్ని రోజులు జైలు ఫుడ్ వంట పెడితే ఆడవాళ్ళని కామెంట్ చేయడం మానేస్తావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పని? నేను వెళ్తే మినిస్టర్నే కాదు, నిన్ను కూడా ఇరికిస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? అవసరమైతే నేను వచ్చి సాక్ష్యం చెప్తా, నువ్వే వాడు బెనామీ అని. అంత పని చేయకు. నేను జైలుకి వెళ్ళకూడదు. ఏం చేయాలో చెప్పు, అన్నీ చేస్తా. నువ్వేమన్నా చేస్తా. ఓ పని చేయి,
ఆ మినిస్టర్ గడి బినామస్తుల లిస్ట్ మొత్తం నాకు అది చెప్తే వాడు ఊరుకుంటాడా? నన్ను చంపేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాత్రం వదులుతాను అనుకుంటున్నావా? ఎప్పుడు వరకు మరి డేటా మొత్తం అంతా మాకు అప్పచెప్తే నీకే రిస్క్ లేకుండా నేను మాట్లాడతాను. చేయొచ్చు అనుకో. ఆడింట్లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలంటావు? ఆడి కొడుక్కి సినిమా పిచ్చుందో పని, అలా ఏమన్నా ట్రై చేయొచ్చేమో. అంతకన్నా ముందు నువ్వు ఇంకో పని చేయాలి. సారీ. నాకు కాదు. సారీ చెల్లమ్మ. ఇంకోటి బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ కోపంగా చూస్తున్నావేంటి? లేదు లేదు పని, అలాంటివి ఏమి లేవు. మళ్ళీ కలుద్దాం వెళ్ళు. ఓకే పని, నువ్వు ఎలా అంటే అలా. బాయ్ సిస్టర్. మాట ఇచ్చాను, నిలబెట్టుకున్నాను. ఎలా? చెప్పానుగా 5th ఎపిసోడ్ ఎండింగ్లో అని కొడతానని. గుర్తులేదు. సరే, నీకు ఇంకో మాట కూడా ఇస్తున్నాను. అలా ఆశగా చూడు. స్ట్రీట్ ఫుడ్కి అయితే కాదు, తిరిగి మీ నాన్న నీతో మాట్లాడేలా చేస్తా. ఎవరికి కావాలి నీ తొక్కల హామీ? గదిలో పెట్టి లాక్ చేస్తే తలుపు తీయమని ఆయనే మాట్లాడతారు. ముందు మన పెళ్లికి ఒప్పించుకో. ఒప్పుకోకపోతే ఈసారి నిజంగానే లేచిపోదాం. లేదు, എൻ്റെ అచ్చని నేను చాలా బాధ పెట్టాను, ఇంక బాధ పెట్టను. ఆయన ఒప్పుకుంటే మన పెళ్లి. ఒక మాట మీద ఉండవేంటే నువ్వు? ఏం చేసినా మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోడు. ఎందుకు? ఎందుకంటే నా ముందు ఒక కొబ్బరి చెక్కగాడికి నచ్చదు. ఏ గొట్టంగా అడిగానో నిలిచి పెళ్లి చేస్తాడు, కానీ నాకు ఇస్తే మాత్రం చస్తానని బెదిరిస్తాడు గుండుగాడు. మరి ఏం చేద్దాం? మన దారి మనం చూసుకుందాం అమ్ముకుట్టి. ఈసారి మా నాన్న ఏ సంబంధం తీసుకొచ్చినా నేను చేసుకోను. మీ వెనకల రమ్మంటే కూడా నేను రాను. నేను ఏదో ఒకటి చేసుకున్నా, అప్పుడు ಎಲ್ಲರಿಗೂ సంతోషం అవ్వల్లో. ఆ బొగ్గు పులుసు వాయుగాడు, అదే అప్పారగాడు, మన చాలా పెద్ద డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదని. నేను పోవా? పో. ఏమనంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఒకటి బాగా అలవాటైపోయింది. గైస్, స్లీపింగ్ ని క్యాజువల్ గా తీసుకోకండి. స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. ఎమ్మా ఒరిజినల్ మ్యాట్రసెస్ తీసుకోండి. కంఫర్ట్, క్వాలిటీ, వాల్యూ అన్నీ ఉంటాయి. చెక్అవుట్ టైంలో JDV55 నా కోడ్ మర్చిపోకండి. దీనివల్ల మీకు 15% ఆఫ్ వస్తుంది.